కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోయినప్పుడు ఆ కుటుంబం ప్రార్థన చేసే కుటుంబం అనుకోండి, వారికి ఏంటంటే దేవుని యందు విశ్వాసం ఉంటుంది. దేవుని యందు విశ్వాసం ఉంటుంది. ఏ విశ్వాసం అంటే యేసు ప్రభుని మీద నమ్ముకున్నాం, చనిపోయిన ఆయన తిరిగి లేపుతాడు మమ్మల్ని అనే ఒక విశ్వాసం ఉంటుంది. అదే నిరీక్షణ. ఆ నిరీక్షణ ఏ యొక్క మతంలో కూడా లేదు, ఏ యొక్క గ్రంథాల్లో కూడా లేదు. అది ఒక క్రైస్తవులకు మాత్రమే ఉంది. ఆ నిరీక్షణ, చనిపోయినను తిరుగు లేపిస్తామనే నిరీక్షణ ఒక క్రైస్తవులకు మాత్రమే ఉంది. ఆ నిరీక్షణతోటే చాలా మంది కూడా మన గృహాల్లో ఎవరైనా పెద్దలు గాని పిల్లలు గాని ఎవరైనా చనిపోతే వెళ్ళిపోయి సమాధి చేసిన తర్వాత ఒక సిలువను వేస్తారు. అక్కడ ఆ సిలువ దేనికి గుర్తంటే మరణించిన ఆయన తిరిగి లేపుతాడనే ఒక ఆశతోటి. హల్లెలూయా. అది చూడండి, ఏ ఎవ్వరికి కూడా నిరీక్షణ ఉండదు. చూసారా, లోకస్తులు చాలా మంది, చాలా కులాలు ఉన్నాయి. ఏమండి, చాలా పెద్ద పెద్ద కులాలు ఉన్నాయి, చిన్న చిన్న కులాలు ఉన్నాయి. ఎవరైనా సరే యేసు ప్రభువందు విశ్వాసం ఉంచితే మూడో దినం ఆయన తిరిగి ఎలా లేచాడో, పునరుత్థాన దినమందు ఆయన యందు విశ్వాసం ఉంచు వారిని ఆయన లేపే దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. అందుకనే సమాధి దొడ్డిలో సిలువ వేసేది అందుకేనండి. ఆ సిలువ వేసిన ప్రతి ఒక్క సమాధి ఎవరైతే యేసు ప్రభుని నమ్ముకొని నీతిగా, న్యాయముగా, సత్యముగా, లోకానుసారమైన జీవితము కాకుండా యథార్థమైన మార్గములో, పరిశుద్ధమైన మార్గములో, నీతి మార్గములో ఎవరైతే నడుస్తారో అట్టి వారు చనిపోయి సమాధి దొడ్డిలో పెట్టబడినప్పుడు ఒక సిలువ వేయబడుతుంది. ఆ సిలువ వేయబడినప్పుడు యేసు ప్రభు వారు ఆకాశం నుంచి మధ్య ఆకాశానికి ఆయన దిగి వచ్చినప్పుడు ఆయన యందు విశ్వాసం ఉంచిన పరిశుద్ధులందరూ కూడా, ఎవరైతే ఆయన్ని నమ్ముకొని ఎవరైతే పరిశుద్ధులుగా జీవిస్తారో, ఎవరైతే నీతిమంతులుగా జీవిస్తారో, ఎవరైతే పరిశుద్ధమైన మార్గంలో నడుస్తారో అట్టి వారిని ఆయన మధ్య ఆకాశానికి తిరిగి వచ్చినప్పుడు ఆయన మరణించిన వారిని సైతం కూడా ఆయన లేపే దేవుడు. హల్లెలూయా.